హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. మే 28 యొక్క ప్రత్యేకత. మే 28ని చరిత్రలో ఈనాడు వరల్డ్ హంగర్ డేగా జరుపుకుంటాం. యునైటెడ్ నేషన్స్ 2015-30 కాలానికి సంబంధించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో రెండోది జీరో హంగర్, అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. జాతీయ అంశాల్లో మన కరెంట్ అఫైర్స్కి పనికొచ్చే అంశం సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కిం. ఈశాన్య రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. బుధవారం గ్యాంగ్టాక్లోని సిక్కిం యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ విషయం ప్రకటించారు. కేంద్రం అమలు చేస్తున్న ఉల్లాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ కార్యక్రమంలో భాగంగా సిక్కిం సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా అవతరించింది. క్రీడా అంశాల విషయానికి వస్తే ప్రపంచ రికార్డుతో పసిడి పథకం గెలిచిన షూటర్ ఇషా సింగ్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత పథకాల జోడీ బోని కొట్టింది. బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్కి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ పసిడి పథకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇషా సింగ్ కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. 8 మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ఇషా సింగ్ 43 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఇదే క్రమంలో 42 పాయింట్లతో 2024లో కిమ్ మెజీ దక్షిణ కొరియా నెలకొల్పిన ప్రపంచ రికార్డును కూడా ఇషా సింగ్ బద్దలు కొట్టింది. భారత స్టార్ పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టారు. పురుషుల జావెలిన్ త్రో F64 విభాగంలో సుమిత్ ఈ ఘనత సాధించాడు. ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా 27 ఏళ్ల సుమిత్ జావెలిన్ను 74.82 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. అనారోగ్య కారణాలతో మృతి చెందిన దిగ్గజ షూటర్ రణ్ధీర్ సింగ్ క్రీడా పరిపాలకుడిగా తనదైన ముద్ర వేశారు. OCA అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడిగా ఘనత. ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడి పథకం అందించిన షూటర్గా గుర్తింపు పొందిన రణ్ధీర్ సింగ్ మృతి చెందారు. 1987 నుంచి 2010 వరకు భారత ఒలింపిక్ సంఘంకు కార్యదర్శిగా వివరించిన రణ్ధీర్ సింగ్ 2001 నుంచి 2014 వరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో వివిధ పదవుల్లో పనిచేశారు.